ఇక దిశ చూద్దాం ఒకసారి మనం. దిశలో కూడా ప్రధానంగా మనకి గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్, అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వద్దు, సర్టిఫికేట్స్ పరిశీలన కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి హైకోర్టు చెప్తుంది. ఇక హైదరాబాద్ వాళ్ళు మళ్ళీ ఓడిపోయారు, ముంబై చేతిలో పరాజయం. బ్యాట్ బంతితో ఆకట్టుకొని ఎస్ఆర్హెచ్ లక్ష్య ఛేదనలో సమిష్టిగా రాణించిన హార్దిక్ పాండ్యా సేన ఎంఐఎంకు వరుసగా 2వ విజయం. అయితే ఇక ఐపీఎల్లో ఈ సీజన్ 18లో ఎస్ఆర్హెచ్ కథ ముగిసిపోయిందండి, అయిపోయింది. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి చేరుకోదు, ఎట్టి పరిస్థితిలో చేరుకోదు. ఎస్ఆర్హెచ్ కథ ముగిసింది. కావ్యమ్మ కొంచెం కష్టంగానే ఉన్నా ఈ సీజన్లో మనం దాదాపు ఇక మన పోరాటం ఏదన్నా ఉందా ఏంటంటే లాస్ట్ ప్లేస్ కోసం రాకుండా పోరాటం చేస్తే చాలా, అంతే. ప్లే ఆఫ్స్కి ఎలాగో రారు మీరు. నరేందర్ సురానా ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు, పలు కీలక పత్రాలు సైతం ముగిసిన సోదాలు. సో 24లో ఇంటర్ రిజల్ట్స్ గతం కన్నా పెరుగున్న ఫలితాల శాతం వ్యక్తం చేస్తున్న బోర్డు. పిల్లలు నరికి చంపిన తల్లి, ఆపై తాను సూసైడ్, కుటుంబ కలహాలు ఆరోగ్య సమస్యలే కారణమని నోట్లో జీడిమెట్లలో విషాదకర ఘటన జరిగిందండి. 1000 కోట్లు నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంసిద్ధత, 30,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలు, పలు కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ టీం చర్చలు, హైదరాబాద్ మెట్రోకు ఆర్థిక సాయం అందించాలని జైకాన్ కోరిన సీఎం, దాదాపు మరో 5,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని అంచనా, ఫ్యూచర్ సిటీలో ఇదే తొలి పార్క్. ఫ్యూచర్ సిటీలో ఇదే తొలి పార్క్ అంటే దీని గురించి డీటెయిల్గా మాడదాం, ఉంది పెద్ద కథే ఉంది దాంట్లో. లిక్కర్ ధరలు పెంపు చర్చలు కొనసాగుతున్నాయన్న బెవరేజెస్ కంపెనీ, కొత్త కంపెనీల ఎంపికపై ప్రభుత్వం సమీక్ష, రూల్స్ పాటించిన కంపెనీలే ఎంపిక. ఏదైనా మొత్తాన్ని పెంచుకోండి మీరు, ఇంకెందుకు. ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం మాకు లేదు, ప్రజల్లో తిరుగుబాటు వచ్చి అదే కూలిపోతుంది. 5 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలి, అలా అయితేనే ప్రజలు కాంగ్రెస్కి ఓటేరు. హెచ్సియు భూముల్లో బడా ఆర్థిక మోసం, కేంద్రం సిట్టింగ్ చేస్తే విచారణ జరిపించాలని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడట. సో దుబాయ్ మృతుల వారసులకు ఉద్యోగాలు, సీఎం ఆ దేశం కోసం ఆఫ్టర్ ఆల్ బీజేపీకే భయపడతామా, దేశం కోసం స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశవ్యాప్త కుల్లగల అంటే మోడీ భయపడుతున్నాడు, దాన్ని అడ్డుకునేందుకే తప్పుడు కేసులు, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరలించేందుకే కేసులు, ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ధర్నా. రాష్ట్రంలో 6,000 లైసెన్స్డ్ సర్వేయర్లు, మే మొదటి వారంలో నియామకాలు, దేశానికి రోల్ మోడల్గా భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి.